జూన్ 15 నుంచి ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. వచ్చే వానాకాలం నుంచి రైతులకు వరి ధాన్యంపై క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. యువకుడు విద్యావంతుడైన వంశీని పార్లమెంటుకు పంపిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ టౌన్లో ఇంటింటికి ప్రచారం చేశారు ఎమ్మెల్యే. ఏ సంఖ్యలో మొత్తం తగ్గిస్తాం కట్టింది. అంతకుముందు ఉన్నటువంటి ఇక్కడనే ఎమ్మెల్యే ఆయన అన్నిటికీ పైసలు అట్టుకోండి. ఆయన దీనికోసం ఎందుకు పట్టించుకున్నాడు? ఇసుక పైసలైనా, మట్టి పైసలైనా, రైతుల వడ్ల పైసలైనా. గవర్నమెంట్ అట్లే ఉండే, ఆయన అట్లే ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవినీతికి తావు లేదు. రైతులను మా కడుపులో పెట్టి చూసుకుంటాం. ఎక్కడ రైతులకు ఇబ్బంది రాదు. ఈసారి హుస్సేన్ మేము ఆడెంబడో అక్కడనో ఇక్కడనో ఏమైనా చిన్నగా ప్రాబ్లం రావచ్చు. వచ్చే తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించండి, చేతి గుర్తుకు ఓటేయండి. ఇలా గడ్డం వంశీ వాళ్ళ తాత వెంకటేశ్వర గారు 3 సార్లు ఎంపీ, ఈ ప్రాంతం నుండి మంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి వారికి గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్ర నిధులు కూడా